రావాల్సిందిగా అలాగే మన వైస్ చైర్మన్ లక్ష్మీ గారు ఒకసారి థ్యాంక్ యూ. వర్షం పడుతుందా, వర్షం గురించి ఆలోచించకుండా టైంకి మీటింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ప్రాజెక్ట్స్ అంటే మొత్తం మనకి 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాని నుంచి కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీకు ఒక సర్క్యులర్ ప్రాజెక్ట్ ఉంది. ఈచ్ ప్రాజెక్ట్ కి లైక్ వెస్ట్ ఫేసింగ్ ఏంటి, ఈస్ట్ ఫేసింగ్ ఏంటి, కార్నర్ పోర్ట్స్ ఏంటి, నార్త్ ఈస్ట్ ఏంటి, లైక్ విత్ డిఫరెంట్ సెగ్మెంట్స్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది మీకు డీటెయిల్స్ వచ్చాయి. మన సీనియర్స్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లక్కీగా ఇప్పుడు మనం వర్క్ చేసి డిఫరెంట్ సెక్టర్స్ అంటే 6.65 lakhs 6,65,000 ఆ 7 lakhs నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ 1 year వరకు కస్టమర్కి ఎలాంటి బడ్జెట్ లో ప్రాఫిట్ కావాలన్నా, ఎలాంటి సెగ్మెంట్ లో కావాలన్నా ఇన్వెంటరీ ఇవ్వడానికి ఆల్ ఇండియా రైట్. సో మన వాళ్ళు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో రిలైజ్ చేసేవాళ్ళు ఈ టైంలో ఇంత వేరియేషన్లో అంటే 6,65,000 7 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 70 lakhs వరకు బడ్జెట్ ఉన్న మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉండడం అనేది ఈ టైంలో మనకు లక్కీ అని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒక కస్టమర్ని ఐడెంటిఫై చేస్తే ఆ ఒక కస్టమర్కి మనం డెమో ఇస్తున్నప్పుడు మెయిన్ మనం ఎక్కడ ఫోకస్ చేస్తాము, మన ప్రాజెక్ట్ లో కాకుండా ఫస్ట్ కస్టమర్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాము ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాలి అంటే జస్ట్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ యూజువల్ టు అంటే నేను రెగ్యులర్గా ఒక స్టేట్మెంట్ పడుతుంటాను. ఈ ప్రపంచం మంది మీద ఎవరైతే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించకుండా, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియకుండా, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే డెవలప్ అయినట్టు తెలిసి చెప్పండి. సో మన ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే ఎవరిని కలిసినా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఫస్ట్ మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా సంబంధం లేకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేస్తే ఎలా డెవలప్ అవుతారు, చేయకపోతే నష్టమైన వాళ్ళు అర్థమయ్యేటట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఖచ్చితంగా మనం అర్థమయ్యేటట్టు అర్థం చెప్పగలిగితే వాళ్ళే ముందుకు వచ్చి ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా, ఉంటే ఎంత ఉన్నాయి, లేకపోతే ఎప్పుడు వస్తాయి, అసలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉద్దేశిస్తుందా లేదా అని మనం క్లియర్గా చెప్పేస్తారు. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన బడ్జెట్ తెలుసుకుంటే ఆ బడ్జెట్ బట్టి మనం ప్రాజెక్ట్ సజెస్ట్ చేయవచ్చు. సో 7 projects 3 different routes మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో హైపర్ రేటింగ్ కింద ప్రిఫరెన్స్ ఇచ్చి సేల్ చేస్తున్నది అంటే అన్ని ఇంపార్టెంట్. బట్ మనం ఇప్పుడు రెగ్యులర్గా ఫోకస్ చేస్తున్నది రాఫ్ట్ బేస్. సో ఎందుకంటే మనం రాఫ్ట్ కంపెనీలో అసోసియేట్ అయ్యి ఇన్ పార్ట్నర్షిప్ మరి అసోసియేషన్ కొత్తగా లాంచ్ చేశారు. ఇందులో నేను కేవలం ఆల్మోస్ట్ 200 బ్యాక్ ల్యాండ్ చూసుకుంటే ఎలా ఎక్సైట్ అయ్యాను. ఈ మధ్యకాలంలో ప్రాజెక్ట్ చూసిన అందరూ లొకేషన్ బాగాలేదు, లేకపోతే ఇలా అయితే బాగుండు అని ఎవరు చెప్పండి. ఎక్సలెంట్ లొకేషన్ సార్. మనకు చాలా మంది ఉన్నారు ఇందులో 10 ప్లాట్లు ఆగి 20 ప్లాట్లు ఆగి 15 ప్లాట్స్ ఆగి అలా రకరకాలుగా ఎస్టిమేషన్ ఇస్తున్నారు. సో దట్స్ వెరీ గుడ్. సో అదే ఎక్సైట్మెంట్ అంటే కొత్త వాళ్ళు పొందుతున్నారు. ఏమున్నాయి, ఎందుకు మనం అంత ఇంపార్టెంట్ ఏంటి అంటే జనరల్గా కస్టమర్ అంటే ఆలయం కస్టమర్ ఒక ప్లాట్ సేల్ చేస్తున్నామంటే ఎటువంటి పరిస్థితుల్లో కస్టమర్ పని చేయాలి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నామంటే 100% కస్టమర్ ఉపయోగపడాలి. సో ఆ ప్రాసెస్లో
మనం డాక్టర్ గురించి రెండు ఒకటి చెప్పాలంటే టూ పాయింట్ చెప్పాలి అంటే సింపుల్ గా ఒకటే స్టేట్మెంట్. మనం వెంచర్లో నిలబడితే మన ఎదురుగా హైవే నుంచి అక్కడ నుంచి మన వెంచర్ పాయింట్ నుంచి 7 to 8 kilometers or 10 kilometers లెఫ్ట్ సైడ్, 7 to 10 kilometers రైట్ సైడ్. అంటే ఈ 16 to 20 kilometers రేంజ్ లో ఆల్మోస్ట్ 1000+ కంపెనీస్ ఉన్నాయి. 1000+ కంపెనీస్. సో ఒక కంపెనీ ఆన్ యావరేజ్ 100 మంది ఎంప్లాయీస్ తీసుకున్నా కూడా 1,00,000 మంది ఎంప్లాయీస్. ఒక 20 కిలోమీటర్ల స్టేజ్ లో 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 1,00,000 మంది ఎంప్లాయీస్ అంటే హౌసింగ్ కి ఎంత డిమాండ్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత డిమాండ్ ఉన్న ఒక ఏరియాలో హైవేకి ఉలియాపూర్, మోడాపూర్, ఆలయం లాంటి ప్లాంట్స్ డెవలప్ చేస్తున్న ఒక వెంచర్ లో ప్లాట్ సేల్ చేయడము, ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ విల్లాస్ ప్రమోట్ చేయడం అంటే ఎంత ఈజీ అనేది మీరు అర్థం చేసుకోవాలి. రైట్? సో మనము ప్రాపర్ గా ఆ వెంచర్ గురించి, లొకేషన్ గురించి, అది మనకు ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన జాబ్ చాలా ఈజీ అయిపోతుంది. సో లాస్ట్ ట్యూస్డే మనం కలిసాము. సండే ఎక్స్పెక్ట్ చేసాం మీకు ఎంతమంది వస్తుంది ఏంటంటే. సో లాస్ట్ సండే మీరు వచ్చిన వాళ్ళకి అర్థమైంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది. రైట్? సో మీకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. సైట్కి వచ్చి కస్టమర్ ఉన్నప్పుడు ఇచ్చి నర్సులు ఎందుకు వద్దు అన్నది కానీ, రేట్ ఎక్కువ అన్నది కానీ లేదు. ఇంకా 3 వాళ్ళు అడుగుతున్నారు ఎంత తక్కువ రేట్ ఎందుకు పెట్టేస్తాను. సో మనం ఒక బాధ్యతగా కస్టమర్ మీద అవకాశం ఉంది కదా, మనం హైవే ఉన్నాం కదా అని ఎడబెడ రేట్ పెట్టేసి దాన్ని మళ్ళీ 2-3 సంవత్సరాలు రేట్ పెరగకుండా చూడకుండా ఎవ్రీ 6 months మనం రేట్ అప్రిసియేషన్ డెవలప్మెంట్ చేస్తుంటాం. చాలా బాధ్యతగా ముందుకెళ్తున్నాం కాబట్టి చాలా లైక్ చుట్టుపక్కల కంపెనీస్తో, చుట్టుపక్కల వెంచర్స్తో కంపెనీ చేస్తే చాలా రీజనబుల్ గా రేట్ పెట్టి చాలా పద్ధతిగా ముందుకెళ్తుంటాము. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ ఎవరన్నా అంటే మనం హైదరాబాద్ వచ్చినప్పుడు కార్లో మన 60-70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చినప్పుడు దూరము ఇక్కడ ఏమున్నారంటే అక్కడికి వచ్చి ఆగిన తర్వాత జియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కసారి మనం సెషన్ తీసుకెళ్ళి చూపించుకొని వస్తే పక్కన జస్ట్ ఒక లెస్ దాన్ 5 minutes మన మెసేజ్ రీచ్ అవ్వడానికి. హైవేలో మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్లీ 3 kilometers సెస్ యూనివర్సిటీ ఇంకొంచెం ముందుకెళ్తే చాలా ఇల్లు, చాలా కంపెనీస్ కనిపిస్తాయి. ఒకసారి చూపించి తీసుకొస్తే సేల్ చాలా ఈజీ అవుతాయి. సో నాకు తెలిసి ఆర్టీపీస్ గురించి మీకు చాలా సందర్భాల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ తర్వాత విశ్వనాథన్ సార్ డీటెయిల్గా మీకు జియోగ్రఫీ అవన్నీ జియోగ్రఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్? సో బెంగళూరు హైవేలో ఆర్టీపీస్తో పాటు ఇంకొక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం ప్రతిదీ ఆర్టీపీస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ కొంతమందికి తెలియట్లేదని మన రాధాకృష్ణ మీకు ప్రాజెక్ట్ వైజ్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేట్ ఎంత ఉంది అని డీటెయిల్గా మీకు పేపర్ ఇచ్చారు. చూడండి, ఎవరికైనా మీకు పేపర్ రాకపోతే ఒకసారి అడిగి తీసుకోండి. సో కస్టమర్ని 12-13 లక్షల బడ్జెట్ నుంచి 70-80 lakhs బడ్జెట్ వరకు ఎలాంటి కస్టమర్ ఐడెంటిఫై చేసినా హ్యాపీగా క్లోజ్ చేయొచ్చు. రైట్? సో రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవుతూ అండ్ వర్షం పడుతుంది అర్థం చేసుకోగలము. నేను ఎవ్రీ ట్యూస్డే మీటింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. మీటింగ్ అటెండ్ అవ్వండి. అండ్ సండే సైట్కి రావడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రియల్ ఎస్టేట్లో దీన్ని ప్రొఫెషన్గా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ట్యూస్డే అంటే లైక్ కంపెనీ నుంచి కండక్ట్ చేస్తున్న మీటింగ్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అంటే కొంతమంది చెప్తారు లైక్ ప్రతి వారం అట్టుకెళ్తున్నాము, ఏముంది సార్ చెప్పిందే చెప్తారు అంటే పొరపాటు కూడా కాదండి. కంపెనీ మేనేజ్మెంట్ మన ఈరోజు మీటింగ్ జరిగిన దగ్గర నుంచి వచ్చే ట్యూస్డే వరకు ఏమేమి పోలీస్ వచ్చాయి, మనకు ఏమేమి అప్డేట్స్ వచ్చాయి అన్ని కలెక్ట్ చేసి వాటికి సమాధానం చెప్పి
వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ట్రైన్ చేసే ప్రయత్నంలో ఎవ్రీ మీటింగ్లో మీకు కొత్త పాయింట్స్తో మీ కన్సర్న్స్ బెటర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్న ప్రయత్నంతో ఎవ్రీ ట్యూస్డే ఒక మీటింగ్ ఉంటుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా మీటింగ్ అక్కడ ఉంది. మనం రిలేషన్షిప్ గ్రో కావాలి, డెవలప్ అవ్వాలి అంటే ఆలయ డైరెక్టర్లు ట్యూస్డే మీటింగ్ మిస్ అవ్వకూడదు. లేదు మా స్టూడెంట్ వెళ్తా కూడా వేరే పనులు చేయలేదు. బట్ మనం డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ అయితే తప్ప ట్యూస్డే మీటింగ్ మిస్ కాకూడదు. నెక్స్ట్ సండే సైట్కి రావడం కూడా బాగుంది. అంటే సైట్కి వస్తే మనం డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడుతుంటాము. ఎంతమంది ఉంటుంది, ఎలా మాట్లాడుతున్నారు, సీనియర్స్ ఎలా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కస్టమర్స్ ఎలా తెలియజేస్తున్నారు, మనం ఎలా హ్యాండిల్ చేయాలి, డెమో కలిగినప్పుడు మనం ఏం చెప్పాలి అన్నది అర్థమవుతుంది. సో ఈ రెండు రిక్వెస్ట్ ఏంటంటే మనం రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలి, వెళ్ళాలి డిసైడ్ అయితే మాత్రం ట్యూస్డే మీటింగ్ అటెండ్ అవ్వాలి, సండే సైట్కి రావాలి. ఓకే, సో వచ్చేటప్పుడు మనతో పాటు మళ్ళీ రిపోర్ట్ చేస్తూ తీసుకురండి. టీం మంచిగా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంత వర్షం పడ్డా మనం కొంతమంది మేత కాగలిగాము. సో ఈ సండే ఎవరైనా అంటే మనం అందరం సైట్లో కలుగుతాం. మీకు ఇప్పుడు ఆ లొకేషన్ గురించి అండ్ జియోగ్రఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీఎం గారు రామకృష్ణ మన ప్లాన్ గురించి, ఇన్కమ్ ప్లాన్ గురించి, భవనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారు మనం ప్లాన్ తో వెల్కమ్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీటింగ్ ఎందుకు రావాలి ఎవరైనా చెప్పాలి పాయింట్స్. ప్రతి వారం మీటింగ్ వస్తాం కదా, ప్రతి వారం అసలు ఎందుకు రావాలి ఒక్క పాయింట్ ఎవరైనా చూడండి. ఒక్క పాయింట్ చెప్పండి సార్. నాలెడ్జ్ కోసం ఒకటి అప్డేట్ తీసుకుందాం అన్నమాట సార్. ఇంకా ఇంప్లిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా కొత్త కొత్త టెక్నికల్ పాయింట్స్ నేర్చుకుందాం అంట. వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. ఇంకా సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవడానికి మెంటల్ సార్ అసలు వండర్ఫుల్, వెరీ వెరీ పాయింట్. నెక్స్ట్ ఇంకా సార్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి కొత్త విషయాలు, ప్రాజెక్ట్స్ గురించి కొత్త వ్యక్తులు తెలుసుకుందామని వండర్ఫుల్. ఇంకా ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి తెలుసుకుందామని. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ మీటింగ్ అనేది అందరికీ తెలుసు. ఓకే, సో ప్రతి వారం మనం మీటింగ్ రావాలి. జనరల్ గా మనుషులందరూ మనం కష్టపడతాం. సార్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మన ఎండి సార్ అండ్ దాస్ గారు వండర్ఫుల్ గా ఇచ్చారు. స్పీచ్ అయితే చిన్న కథ చెప్పారు కానీ వండర్ఫుల్ గా ఇచ్చారు. ఫెంటాస్టిక్ సార్ దాస్ గారు. సో నెక్స్ట్ టైం మేము పెద్ద సెషన్ వండర్ఫుల్ సార్. సో మార్నింగ్ నుంచి శ్రీనివాస్ గారు, జి శ్రీనివాస్ గారు కూడా చాలా చక్కగా చాలా తప్పవంతుల దగ్గర నుంచి అందరితో ప్రాక్టీస్ చేస్తూ చాలా చక్కగా చేస్తున్నారు. సో సూపర్ సార్, వండర్ఫుల్. మీరు చాలా చేస్తున్నారు. చెప్పక్కర్లేదు అసలు. ఆ సబ్జెక్ట్ మీరైతే నేను అనుకుంటా ఉన్నారు ఏంటంటే సీరియస్ గా ఉంటున్నారంటే క్లాస్ లో ఉంది సార్. నిజంగా అంటే ఎంత నేర్చుకున్నా, ఎంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ క్లాస్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది. సో ఆ క్లాస్ లో మిస్ అయిన వాళ్ళు బాధపడతారు, కానీ తెలుసుకున్న వాళ్ళు మాత్రం దీంట్లో నేను నిజంగా చెప్తున్నాను సార్, హానెస్ట్గా అట్లీస్ట్ ఒక 5% కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే క్లోజెస్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఇన్వెస్టర్ తప్పకుండా వస్తాడు, ఇన్వెస్టర్ మనగా వస్తాడు. 5% నా దగ్గర 100% ఉంది సబ్జెక్ట్, 100% పెట్టాల్సిన పర్లే. జస్ట్ ఒక్క 5% జోన్స్ అయితే ఏంటి, లొకేషన్స్ అయితే ఏంటి, గోల్డ్ ట్రయాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేనైతే కర్ణాటకలోపోయాను. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేస్తారని అర్థం కాదు. కానీ లక్కీగా మన అన్ని ప్రాజెక్ట్స్ కూడా గోల్డ్ ట్రయాంగిల్ లోనే ఉన్నాయి. సెలక్షన్ అంటే ఎంత రీసెర్చ్ చేసిన తర్వాత మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయబడ్డాయి అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో కమింగ్ టు మీటింగ్ పాయింట్ ఒకసారి. సో జనరల్ గా మనందరం కూడా ప్రోగ్రామ్
చేయబడుతూ ఉంటామని నమ్ముతాం ఫస్ట్ నుంచి. ఎలా ప్రోగ్రామ్ చేయబడుతుంటాం? జనరల్ గా చిన్నప్పుడు పుట్టాం, ఫస్ట్ పుట్టగానే ఏం చేస్తాం? ఏడుస్తాం ఫస్ట్ ఎవరైనా సరే, అంతేనా? సో జనరల్ గా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఎలా జరుగుతుందో తెలియకుండా మనందరం కూడా ప్రోగ్రామింగ్ చేయబడ్డాం. ఎలా అంటే చిన్నప్పుడు పుట్టగానే మనల్ని ఎవరు ప్రోగ్రామ్ చేస్తారు? ప్రోగ్రామ్స్ ఎవరు? పేరెంట్స్. ఏమైనా ప్రోగ్రామ్ చేస్తారు? ఏడుస్తూ ఉంటే ఒక కూర్చొని ఏడుస్తూ ఉంటామా? సో పక్కన ఒక ఆయన మీసం గడ్డ వేసుకొని వచ్చేసి కన్నా బుజ్జి అని అంటారు. ఎవరు? ఫాదర్. కానీ అక్కడ తెలియకుండా ఏడ్చేస్తాం, అవునా కదా? సో ఏడ్చినప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? అంటే మీ బాధ ఆయన చూసి భయపడాల్సిన పర్లేదు, నేను చేయడం అని చెప్పేసి ధైర్యం ఇస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ చేస్తుంది. ఏమని? ఈ పిల్లోడు ఈ వాళ్ళ ఫాదర్ని పరిచయం చేసి ప్రోగ్రామ్ చేస్తుంది. లేకుంటే మనకు తెలియదు కదా. సో ఆ విధంగా ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఫాదర్ ఏం చేస్తాడు? అలా 2 రోజులు పోయిన తర్వాత మనల్ని ఎక్కడ పంపిస్తారు? స్కూల్ పంపిస్తారు. స్కూల్ పంపించినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళగానే కొత్త ప్లేసులు టీచర్స్ మళ్ళీ అక్కడ ఏమవుతుంది? మళ్ళీ కేవలం నేర్చుకుంటాం, అవునా కదా? సో భయపడుతుంటాం. స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ ఎవరు నవ్వుకుంటారా? సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఏడుస్తాం. అప్పుడు పేరెంట్స్ ఏం చెప్తారు? మీకు అక్కడ ఉన్న టీచర్ ఎవరైతే ఉన్నారో మీకు విద్య నేర్పించినట్టుంది, పక్కన ఉన్నాడు కదా వీడు ఇలా నేర్చుకోవడానికి వచ్చాడు అని చెప్పేసి టీచర్స్ ఏం చేస్తారు? మళ్ళీ ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏమని? అవును నేర్చుకోవాలని చెప్పేసి, ఇది నేర్చుకోవడం వల్ల నీ లైఫ్ ఇలా ఉంటుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు రిలేషన్ చేసుకోవచ్చు, ఇవన్నీ నేర్పించడానికి ఏమంటాం మనము? టీచర్స్ ఏం చేస్తున్నారు? ప్రోగ్రామ్ చేస్తున్నారు, అవునా? సో ప్రోగ్రామ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది? మళ్ళీ మన ప్రోగ్రామ్ వస్తూ టీచర్స్ కదా, కొన్ని రోజుల తర్వాత మన ప్రోగ్రామ్ వస్తూ మనం మారుస్తాం. ఎవరికి ఇస్తాం మన ప్రోగ్రామింగ్ సిగ్నల్స్? ఎగ్జాక్ట్లీ సాధ్యపడిగా ఫ్రెండ్స్ కి ఇస్తాం. ఫ్రెండ్షిప్ వింటున్నాం కదా, పక్కన ఫ్రెండ్స్ ఎలా చేద్దాం అని చెప్పేసి మనల్ని ప్రోగ్రామ్ చేసింది ఎవరు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు, మమ్మీ డాడీ ప్రోగ్రామ్ చేసినప్పుడు మన సిస్టమ్ ఎలా ఉంది? చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ చేస్తారా? వేరు. టీచర్స్ చాలా చక్కగా ప్రోగ్రామ్ చేస్తారు, వాళ్ళు ఉంటే చెప్తారు, బ్యాడ్ చెప్పరు, అవునా? కానీ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రోగ్రామింగ్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు పనికి మాని చెత్తంతా తీసుకొచ్చి మనల్ని ప్రోగ్రామ్ చేస్తుంటారు, అవునా? ఈ ప్రోగ్రామింగ్ చేసే కాలంలో మనకి ఏమవుతుంది? సార్ చెప్తూనే ఉంటారు, వైరస్ వస్తుంది. వైరస్ వస్తే ఏం చేయాలి? మరి వైరస్ వస్తుంది. వైరస్ వాడు ఎదురు తీసుకొని చేస్తాడు బయట. ఏది పనికొచ్చేది పనికి తీసుకొచ్చేసేసరికి మన సిస్టమ్ ఏమవుతుంది? కొంచెం వైరస్ వస్తుంది. వైరస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దానికి ఏం చేయాలి? యాంటీవైరస్ చేయాలి. ఒక్కొక్కసారి వాడు ఇచ్చే వైరస్ డేంజర్ గా ఉందనుకోండి, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. ఈ హ్యాంగ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ పనిచేయడం ఆగిపోతుంది. వైరస్ ఉండి హ్యాంగ్ అయిపోయిన సిస్టమ్ తో చక్కగా పనిచేసుకోగలుగుతామా? సో పని చేసుకోలేము. అలాంటప్పుడు ఆ సిస్టమ్ ఏం చేయాలి? రీస్టార్ట్ చేయాలి, ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ సిస్టమ్ కొత్తగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే మనకు వారం రోజులు ఆ కస్టమర్ కలిసి, ఈ కస్టమర్ కలిసి, ఆ టీమ్ మెంబర్ కలిసి, ఈ టీమ్ మెంబర్ కలిసి మన మైండ్ లోకి ఏమవుతుంది? వైరస్ వస్తుంది. ఆ వైరస్ పోవడానికి ఏం చేయాలి? మీటింగ్ అటెండ్ అవ్వాలి, అంటే ఆ వైరస్ కి యాంటీవైరస్ ఇచ్చి అవసరమైతే ఆ సిస్టమ్ ఫార్మాట్ చేసి వీళ్ళందరినీ కూడా కొంతమంది సిస్టమ్స్ ఉంటాయి అసలు పాడవు. ఎందుకో తెలుసా? మా దగ్గర ఉన్నాయి కొన్ని సిస్టమ్స్ అసలు పాడే కావు, వాటికి వైరస్ రాదు, అసలు యాక్టివేషన్ లో ఉంటాయి ఎప్పుడు. కానీ ఎటువంటి వర్క్ చేయవు, వాటి వైరస్ ఎందుకు వస్తుంది చెప్పండి? ఎదనా? సో వర్క్ చేసే వాటికి వైరస్ వస్తుంది, వర్క్ చేయడానికి వైరస్ రాదు. సో కాబట్టి మీ సిస్టమ్స్ వైరస్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. వచ్చిందా? సో దాని సిస్టమ్ వైరస్ వచ్చిందంటే ఈరోజు పోయిందా? మరి మన విశ్వాసాలు వచ్చేసి యాంటీవైరస్ తోని మన సిస్టమ్ రీస్టార్ట్ చేసి యాక్టివేషన్ లో తీసుకొస్తారు. సో వీటి యొక్క పర్పస్ ఇదన్నమాట. అంటే మన సిస్టమ్ ని రీస్టార్ట్ చేసుకోవాలి, మన సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకోవాలి, మన సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకోవాలి. మనం అనుకుంటాం మనం పర్ఫెక్ట్ గా చేస్తుంటాం, మన దగ్గర నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఈ సిస్టమ్ కి మనకు తెలియకుండానే కొన్ని యాంటీవైరస్ అనేవి యాడ్
ఎక్టాక్ అవుతాయి, ఆటోమేటిక్ గా అవి మన సిస్టమ్ లోకి వస్తాయి. మంచి మొక్కలు పొలంలో వేయాలంటే విత్తనాలు తీసుకొచ్చి నాటాలి, ఏమన్నా చెడ్డ మొక్కలు వాళ్ళకి ఏం నాటక్కర్లేదు, ఆటోమేటిక్ జరుగుతాయి, ఏమన్నా కదా. మన మైండ్ కూడా అలాంటిది. సో పనికొచ్చే విషయాలే మంచి వ్యక్తుల దగ్గర తెలుసుకోవాలి, కానీ పనికిరాని విషయాలు ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి వాటి నుంచి ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఆ యాంటీవైరస్ డోస్ ఎలా తీసుకోవాలనేది మన ట్యూస్డే మీటింగ్స్ ఇంత చక్కగా కండక్ట్ చేసి ఎంత వర్షంలో కూడా మీ సిస్టమ్స్ అన్నింటినీ రీస్టార్ట్ చేసుకోవడానికి వచ్చిన మీ అందరికి ఒకసారి గట్టిగా క్లాస్ వర్షం పడుతున్నా కూడా ఎవరు లెక్క చేయకుండా ఎంతమంది యాక్చువల్ గా వర్షం పడకపోవడానికి హార్ట్ సరిపోయింది. చాలా మంది స్టక్ అయిపోయారు, మెసేజ్ పెడుతున్నారు చాలా మంది కూడా, దాంట్లో ఒకసారి కాఫీ ఎక్కువగా ఉంది ఇరుక్కుపోయామని చెప్పేసి. సో అలాంటి వారందరూ కూడా మనందరూ కూడా నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకొని మనం అన్ని విషయాలు చర్చించుకునే విధంగా ట్రై చేద్దాము. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ అందరి దగ్గర షీట్స్ ఉన్నాయా? ఒక్కసారి ఓపెన్ చేస్తారా? అందరికి వచ్చాయి కదా. సో దాంట్లో ప్రైసింగ్ షీట్స్ అనేవి దాంట్లో ఉన్నాయి, ఒక్కసారి ఓపెన్ చేయండి. అందరూ కూడా అందరూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్త వాళ్ళు ఈ రోజు ఫస్ట్ టైం ఆన్లైన్ వేరే రావడం, మీటింగ్ రావడం. సో మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? మీ లీడర్స్, మీ ఫ్రెండ్స్, మీ సపోర్టర్స్. ఎందుకు తీసుకొచ్చుంటారు అని ఆలోచించారా? ఎందుకు తీసుకొచ్చుంటారు? ఎందుకు తీసుకొచ్చుంటారు ఎవరైనా చెప్పగలరా? మీరు పిలవగానే వెంటనే వచ్చేసారా, లేకుంటే కొంచెం సహాయించి వచ్చారా? ఒక్కసారి పిలవగానే రాలేదు కదా. సో ఒక్కసారి పిలవగానే రాదు ఖచ్చితంగా వాళ్ళు మీ వెనకాల పడే ఉంటారు. ఎందుకు పడి ఉంటారు? పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఎక్కడ పడాల్సి వచ్చింది? ఊహించారు ఎప్పుడైనా? ఎందుకంటే ఈ మనిషి ఇంతగా పదే పదే చూస్తున్నాడని? ఎందుకంటే మీలో మీకు ఏదో ఒకటి ఆయనకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశాడు. ఆయన మీలో ఆ మార్కెటింగ్ చేయగలిగే స్కిల్, నేర్చుకునే స్కిల్ ఉందని ఆ వ్యక్తి గ్రహించాడు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురాగలిగాడు. తీసుకురావడం వల్ల మీకు హెల్ప్ జరిగిందా, నష్టం జరిగిందా? హెల్ప్ జరిగిందా? సో మనం ఎవరినైనా ఇక్కడ తీసుకొచ్చామంటే వాళ్ళకు లాస్ అయితే జరగలేదు కదా. సో ఖచ్చితంగా లాభం ఉంది. అండ్ ఇంకోటి, మీలో అతను ఏదో ఒక స్పార్క్ చూస్తే కానీ మిమ్మల్ని ఇన్వైట్ చేయడు. ఎందుకంటే మీరు ఈ ఫీల్డ్ సూట్ అవుతారని ఆయన నమ్మితే అప్పుడు ఆయన మిమ్మల్ని పట్టుకుంటాడు. అలా పట్టుకుంటారని అర్థం మీరు రేపు ఫ్యూచర్ లో 1-2 ప్రాఫిట్ సేల్ చేసి మా దగ్గర 1 లక్ష రూపాయలు ఇంకా మీరు సంపాదించుకుంటే ఆ రోజు మీరు ఎందుకు పిలిచారని బాధపడతారా? సో హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ దానందరికీ కారణం ఈ యొక్క మీటింగ్ లో మిమ్మల్ని అటెండ్ చేయించడం మాత్రమే. ఈ యొక్క మీటింగ్ లో మీరు అటెండ్ అయ్యి మీరు నేర్చుకున్న కొంత నాలెడ్జ్ తో మీ దగ్గర నా పేపర్ ఉంది కదా, ఆ పేపర్ లో చూడండి ఎంత లోయెస్ట్ ప్రైస్ ఎంత చూసారు మనది. లో బడ్జెట్ లో ఎంత అవసరం మన దగ్గర 7,999 అంటున్నారు సార్. నిజమా కదా? ఇంకో చెక్ చేసి చెప్పండి సార్. 5,499 అంటే ఇంకేమైనా తక్కువ ఉన్నాయి చూడండి సార్. 5,499 అంటే ఒకసారి లోయెస్ట్ క్లాస్ 5,499. ఓకే, హైయెస్ట్ ఎంత చూడండి 35,000 అంట సార్ చెప్తున్నారు. ఉందా 35,000? ఓకే, వండర్ఫుల్. సో అందరూ సీరియస్ అర్థం చేస్తున్నారు. సో జనరల్ గా మీకు కొన్ని పాయింట్స్ ఈ ప్రైస్ షీట్ గురించి మీకు, ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్ళి మీ ఇన్వెస్టర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, లేకుంటే మీ సీనియర్స్ కి, మీ హౌస్ ఓనర్ కావచ్చు, లేకుంటే ఎవరికొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఒక ఆలోచన మైండ్ లో ఉంటుంది. కానీ మరి మీకు అన్నింటిలో ఏది సూట్ అవుతుంది ఎలా తెలుస్తుంది మనకి? ఏది సూట్ అవుతుంది? వాళ్ళకి అన్ని చెప్పేద్దాం, వాళ్ళకి ఏం సూట్ అవుతుందో అది చూసుకుంటాం, అంతేనా? ఎందుకంటే మన దగ్గర ఇందాక విశ్వసార్ చాలా ఎక్సలెంట్ గా లొకేషన్ ప్లాన్ చెప్పారు. అన్ని ప్రాజెక్టులు గోల్డెన్ ట్రయాంగిల్ లో ఉన్నాయి. కానీ ఏ ప్రాజెక్ట్ ఇలా చెప్తా, ఏ ప్రాజెక్ట్ చెప్తే ఆలోచన అవుతుంది. సో ఫస్ట్ సార్ చెప్పినట్టుగా మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటి? వాళ్ళకు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే కెపాసిటీ ఉంది. వాళ్ళని ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో అది తెలుసుకోవడం అనేసి మా దగ్గర ఇది ఉంది, అది ఉంది, అవి ఉన్నాయి,
ఉంది, మా దగ్గర 35,000 ఉంది, మా దగ్గర 5,499 ఉంది అంటే మనకి ఫస్ట్ కావాల్సిన పాయింట్ ఏంటి? పాయింట్ నెంబర్ 1, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఎంత? మేబీ వాళ్ళ దగ్గర బిల్డింగ్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర 100 ఎకరాల ల్యాండ్ ఉండొచ్చు, కానీ ప్రెసెంట్ వాళ్ళ పొటెన్షియల్ ఎంత? ప్రెసెంట్ వాళ్ళ పొటెన్షియల్ ఎంత? కావాల్సిన పాయింట్ ఎంత లిక్విడిటీ గా ఉంది మీ దగ్గర, ఎంత బ్యాంకు లోకి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది మీకు, అది తెలిస్తే అప్పుడు ఏం చేయొచ్చు? వాళ్ళకు ప్రాజెక్ట్ సెలక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ పాయింట్, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక పర్సన్ ఒక 20 lakhs బడ్జెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs బడ్జెట్ ఉందంటే ఏ ప్రాజెక్ట్ సైజ్ చేస్తారు? మన దాంట్లో లిస్ట్ ఉంది కదా మీ దగ్గర, ఏ ప్రాజెక్ట్ సైజ్ చేస్తారు? 20 lakhs బడ్జెట్ కి సాఫ్ట్వేర్ కంపెనీ ఎంత అవును, ఇంకా సిరని సిటీ ఎంత అవును, ఇంకా కర్తాల్ సైట్ ఎంత 2 lakhs వస్తుందా సార్? మీతో సగం పేమెంట్ కాల్ చేస్తే మీతో ఓకే. ఇంకా లేక్వుడ్ ఎంత సార్? లేక్వుడ్ కూడా రిమైనింగ్ ప్లాన్ స్టడీ చేసుకుంటాడు. ఇంకా ఇది సార్ మన ప్రోడక్ట్ నాలెడ్జ్. సో అంటే లేదు, మనకి లొకేషన్ నాలెడ్జ్ వచ్చింది. ఈ రోజు దీని సంగతి చూద్దాం, ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా చేస్తున్నా? సో ఏ ప్రాజెక్ట్ పేరు? సాఫ్ట్వేర్ కంపెనీ అది. అయితే సెకండ్ పాయింట్, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మనం డిసైడ్ చేయాల్సింది, వాళ్ళ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో తెలిసింది, కానీ సార్ మీ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఎంత? ఆయన ఎన్ని సంవత్సరాలు పెట్టాలనుకుంటున్నాడు? అవునా కదా? ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, 2 సంవత్సరాలకు వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంది, తీసేయాలనుకుంటున్నాడు. అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తుందా? పనిచేయదు కదా. సో మనం ఏం చేయాలి? సెకండ్ పాయింట్, మన దగ్గర ఉన్నది వాళ్ళకి చెప్పడం తగ్గించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ రాబట్టడం స్టార్ట్ చేద్దాం కొద్దిగా. అర్థమవుతుందా? ఎందుకంటే చాలా మంది సైట్ తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకని? ప్రాబ్లం అంతా ఏంటంటే మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంది, లొకేషన్ నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళ సైట్ తీసుకురాలేకపోతున్నాం. ఎక్కడ లేకపోతున్నాం అంటే వాళ్ళ పొటెన్షియల్ ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. అవునా? సో వాళ్ళ పొటెన్షియల్ ఏంటో మనకు అర్థమవుతే అతను మనకు క్యాచ్ అవుతాడు, అతను మనం చెప్పిన లొకేషన్కి రావడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, సార్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్ పెట్టదాం అనుకుంటున్నారు? 2 years లో తీసేద్దాం అనుకుంటున్నారా? 5 years లో తీసేద్దాం అనుకుంటున్నారా? 10 years లో తీసేద్దాం అనుకుంటున్నారా? అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా? అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భాస్కర్ గారు చూడడానికి చాలా ఇంకా ఉన్నారు. రీసెంట్ గా ఒక చిన్న పిల్లలు అనుకుందా కాసేపు. ఓకే, సో ఆయనకు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 20 years తర్వాత మ్యారేజ్ కి ఇన్వెస్ట్మెంట్ అవసరం. అప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్స్ట్రాడనరీ ప్రాజెక్ట్ దానికోసం. అవునా కదా? అండ్ మన సెంట్రిసిటీ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్. ఏది? ఒక 10-15 years తర్వాత తీసేసి దానికి ఎంత సార్ చెప్పినట్టు 100 to 500 times రిటర్న్స్ రావడానికి ఈ 2 ప్రాజెక్టులు కూడా సూటబుల్ ప్రాజెక్టులు. ఏది? 10 to 15 years టైం ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి. మరి మనం ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? చేసామా? ఆర్గ్యూ చేసుకుని ఆలోచించండి ఒకసారి. ఇన్వెస్టర్ కి ఆ అవసరం ఉందన్న విషయాన్ని మనం గ్రహిస్తున్నామా? ఎంతసేపు మా దగ్గర సఫర్ మోడీలో ఉండండి, చెప్తే వర్క్ కాదు కదా, అతను కాదు కదా. అతని ప్లానింగ్ ఏముంది? అరే నేను 2 years లో పిల్లలు తెలియాలి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ తీయలేదు కదా బయటికి 2 years లో. సో లొకేషన్ చూసిన తర్వాత మళ్ళీ చెప్తా అంటాడు, క్లోజింగ్ కావాలి. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో వీటిని తగ్గాలంటే మనకు, ఎందుకంటే మీ లీడర్స్ బిస్కుట్ సార్ అయితే ఏంటి, దాస్ సార్ అయితే ఏంటి, మన లీడర్స్ ఎవరైనా సరే తక్కువ కాదు, వాళ్ళ ముందు ఇన్వెస్టర్ గురించి డబ్బులు కట్టేలా ఉంటుంది. అంత పొటెన్షియల్ ఉన్న లీడర్స్ ఉన్నారు ఇక్కడ మన దగ్గర. కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ పాయింట్స్ మ్యాటర్. ఫస్ట్ పాయింట్ ఏంటనుకున్నాం? ఇన్వెస్ట్మెంట్ ఎంత పొటెన్షియల్ ఉంది, ఇమ్మీడియట్ గా ఇప్పుడు పెట్టడానికి మీ దగ్గర
ఎంత పొటెన్షియల్ ఉంది, ఇది మ్యాటర్. అవునా కదా? ఆ బడ్జెట్ బట్టి మనం ప్రాజెక్ట్ డిసైడ్ చేద్దాం. సెకండ్ పాయింట్, ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు మన దాంట్లో ఎల్ఐజి ప్రోడక్ట్ అని ఒకటి ఉంటుంది. అవునా? ఎల్ఐజి అంటే అప్రాక్సిమేట్లీ 5000 కి ప్లస్ ఆర్ మైనస్ 2000. ఈ ప్రాజెక్ట్ మనం ఏమంటాం, ఎల్ఐజి ప్రాజెక్ట్ అంటాం. ఎల్ఐజి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేస్తే 10 to 20 ఇయర్స్ వదిలేసేయాలి. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. రాసుకోండి, ఎల్ఐజి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5000 నుంచి 10,000 బిట్వీన్ ఉంటుంది. 5000 నుంచి 10,000 బిట్వీన్ ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా సరే 10 to 15 ఇయర్స్ వదిలేస్తే అది సార్ చెప్పినట్టు 100 to 500 టైమ్స్ రిటర్న్స్ తీసుకొచ్చి పెడుతుంది. ఇది ఫిక్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మన దాంట్లో ఏంటంటే ఎంఐజీ ప్రాజెక్ట్స్. ఈ బడ్జెట్ వచ్చేసి 10,000 నుండి 15,000 బిట్వీన్ లో ఉంటాయి. సో 10,000 to 15,000 ఉన్న బడ్జెట్ లో ఉన్నది ఇంత టర్మ్ వెయిట్ చేయాలి అంటే మినిమం 5 ఇయర్స్. మినిమం 5 ఇయర్స్ వెయిట్ చేస్తే వాళ్ళకు దాంట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. 5 ఇయర్స్ ఎవరైతే వెయిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సఫైర్ కమిటీ కావచ్చు, మన సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్స్. ఫార్మ్ నేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఎల్ఐజి కింద వస్తే అవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు హెచ్ఐజి ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ హెచ్ఐజి ప్రాజెక్ట్ ఇంకా చెప్తున్నాం కదా, ఒక పాప ఉంది, ఆయనకి 2 ఇయర్స్ లో మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాడు, బీటెక్ చదువుతూ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, అతను తక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లేదు కానీ నా 2 ఇయర్స్ లో పెట్టి తీసేయాలి. లోన్ బిజినెస్ అంటే ఏదైనా సరే చేసేయాలి, పెట్టుకోగలరు కానీ 2 ఇయర్స్ లో అమ్ముకోగలగాలి. అప్పుడు ఏ ప్రాజెక్ట్స్ ఉంటుంది, హెచ్ఐజి ప్రాజెక్ట్. హెచ్ఐజి ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రాంకీ క్రిస్ లాంటి ప్రాజెక్ట్స్. అంటే ఇవి ఎంత ఉంటాయంటే 15,000 నుంచి మొదలుకొని 25,000 రూపీస్ బడ్జెట్ లో ఉంటాయి. సో మనం ఏ రోజైనా ఈ కోణంలో ఆలోచిస్తున్నామా, ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తున్నామా అంటే కొనండి సార్ అంటే సరిపోయిందా? అతని రిక్వైర్మెంట్ దగ్గర ప్రోడక్ట్ మనం ఇస్తే కదా మన దగ్గర కొంటాడు, లేకపోతే ఇంకెవరి దగ్గర కొంటాడు. సో మరి మన దగ్గర ఏమన్నారంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సిందల్లా అతని దగ్గర ఎంత లిక్విడ్ ఉంది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అతను ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 3, అతనికి మన దాంట్లో ఏ ప్రాజెక్ట్స్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ చూపించి ఆయనకి మన విశ్వాసార్థకన్నా లేకుంటే మన లీడర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా మీకు సపోర్టింగ్ చేస్తారు క్లోజింగ్స్ లో, మేము కూడా ఉంటాం సైట్ లో. సో మీకు క్లోజింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 3 పాయింట్లు కనుక మీరు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మీరు ఎన్ని సైట్ విజిట్ చేసినా ముందుకు రావు, ఎన్ని సైట్ విజిట్ జరిగినా క్లోజింగ్స్ కావు. ఎక్కడ మిస్టేక్ అవుతుందో కూడా మనం అర్థం చేసుకోలేక కన్ఫ్యూజన్ లో ఈ రిలీజ్ టైప్ లో తిరుగుతూనే ఉంటాం. అవునా కదా? సో ఎక్కడ మనకు పల్స్ కొంతమంది ఉంటారు, మనకంటే లేట్ గా చదివిన వాళ్ళు ఉంటారు, మనకంటే లేట్ గా చదివి ఫటాఫట్ సేల్స్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కదా? చూస్తుంటాం కదా, ఎంతో మంది చూస్తుంటారు కదా. సో చూసిన వాళ్ళందరూ కూడా మరి ఎందుకు వాళ్ళ సేల్స్ అవుతుంది, మనకెందుకు కావాలి కదా, ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించుకోవాలి మన మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అన్నది. మనం ఫైండ్ అవుట్ చేయకపోతే మన మిస్టేక్ ని ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు, నష్టం ఎవరికి అవుతుంది? ఈ ఆదివారం సేల్స్ కాదు అంటే మనం ఒక సేల్ మైనస్ లో ఉన్నట్టు లెక్క, అప్పు ఉంటే. ఎందుకంటే సేల్ చేసే కెపాసిటీ ఉండి సేల్ చేయకపోతే మనం అప్పు ఉంటే కదా. మరి మన అప్పులో ఉన్నా ప్లస్ లో ఉన్నామంటే మనకు కావాల్సిన 3 పాయింట్స్. ప్రతి ఇన్వెస్టర్ దగ్గర ఆ 3 పాయింట్స్ కనుక మీరు తెలుసుకొని మీ సీనియర్స్ ఎవరైతే మీ లీడర్స్ ఉన్నారో వాళ్ళ కన్విన్స్ చేయగలిగితే వాళ్ళే చెప్తారు మిమ్మల్ని అసలు ఏ విధంగా హోమ్ విజిట్ వస్తారు. మీ లీడర్సే, సార్ ఆయన దగ్గర 20 లక్షలు ఉన్నాయి, ఆయనకు ఒక 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే కెపాసిటీ ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఆయనకి ఎటువంటి రిక్వైర్మెంట్ లేదు, సో ఆయనకి ఏ ప్రాజెక్ట్స్ ఉంటుందో చెప్పు అంటే మీ లీడర్స్ సపోర్ట్ చేస్తారు కదా. ఇక్కడ ఎంతమంది మీకు లీడర్స్ ఉన్నారు, ఎంతమంది మీకు సపోర్టర్స్ ఉన్నారు, కంపెనీ మేనేజ్మెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇన్ని సపోర్ట్ చేసిన తర్వాత మనం బిజినెస్ చేసుకోలేకపోతే మనం మైనస్ లోకి వెళ్తున్నాము. మనకంటే దూసుకుపోయే వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ చేసుకొని పోతారు. సో వాళ్ళకి అవకాశం ఇద్దామా, మనం చేసుకుందామా? మనం చేసుకోవాలంటే ఈ 3 పాయింట్స్ ని మీరు శ్రద్ధగా నేర్చుకోండి. వాళ్ళకు ఈ 3 పాయింట్స్ వాళ్ళ దగ్గర రాబట్టిన తర్వాత ఇప్పుడు
ఇప్పుడు విశ్వాస చెప్పిన టోటల్ ఎస్టిమేషన్ లో 5% మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, మిగతాది సైట్ లో క్లోజింగ్ లో అయిపోతుంది. ఓకే, సో ఇటువంటి మీ ఆపర్చునిటీ మీరు ఉపయోగించుకొని సేల్స్ చేసుకోవాలి. కానీ కన్ఫ్యూజ్ అయ్యి నేను ట్రై చేస్తున్నాను సార్, కష్టపడుతున్నాను సార్, సేల్స్ రావట్లేదు, నేను ట్రై చేస్తున్నాను సార్, సైట్ విజిట్ రావట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్, ఆయన 2 సంవత్సరాల్లో డబ్బులు అవసరం ఉంది, ఈయన పోయి ఏం చేస్తాడు, 5 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్ చూపిస్తాడు. ఆయన సైట్కి వస్తాడా? రాదా? ఆయన కావాల్సింది ఇస్తారా, లేకపోతే ఆయనకు నీ దగ్గర నుంచి ఇచ్చేస్తారా? మన దగ్గర అదృష్టం ఏంటంటే ఎల్ఐజి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎంఐజి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హెచ్ఐజి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్ మనల్ని మిస్ చేసుకుని వెళ్ళే అవకాశమే లేదు. ఎసానో? సో కాబట్టి మనం ఇంత ఆపర్చునిటీ ఉండి కూడా మనం క్లోజ్ చేసుకోలేకపోతున్నాం అంటే మనం అప్పుల్లోకి వెళ్తున్నాము. ఒక వారంలో మనకు ఒక విజిట్ పర్లేదంటే మనం మన మనస్సాక్షికి అప్పున్నాం ఒక విజిట్, దానికి సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా ఇబ్బంది ఉంటే నేర్చుకోవాలి తప్ప అనవసరంగా మనం సమాధానం చెప్పుకోకుండా మనం మోసం చేసుకొని మనం ముందుకెళ్ళడం ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉండకూడదు. ఎందుకంటే మనకంటే లేట్ వచ్చిన వాళ్ళు సేల్ చేసుకొని సక్సెస్ అయినప్పుడు మనకెందుకు కాకూడదు అన్న ఆలోచనతో మేము దాన్ని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సేల్స్ లో ఇక్కడ మన ఆదాయం ఇవ్వాలి. స్పెషల్లీ సేల్స్ చేస్తే అందరి ఎక్కడైనా సరే డబ్బులు వస్తాయి, కానీ ఆదాయం రియాలిటీ ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఆత్మవిశ్వాసం పెంచుతూ మీ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక లైఫ్ స్టైల్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కొత్త మనసు ఆత్మను మీ ముందుకు తీసుకొచ్చింది. ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు సార్? తెలిసిన వాళ్ళు ఎంత సార్? ఆయనే కదా తెలుసు. ఎంతమంది తెచ్చిపోయారు? మన వాళ్ళకి తెలిసినప్పుడు ఎక్కడ జరుగుతుంది అంతా ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. మన ఆన్లైన్ రియాలిటీలో రాంతి బ్లిస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ బ్లిస్ ప్రాజెక్ట్ లో ఎవరైతే ఒక ప్లాట్ ఇమీడియట్ గా బుక్ చేస్తారో, బుక్ చేసి అక్టోబర్ 30 లోపు ఫుల్ పేమెంట్ చేయించిన వాళ్ళకి అక్టోబర్ 15 లోపు బుకింగ్ చేయించాలి, అక్టోబర్ 30 లోపు ఫుల్ పేమెంట్ చేయించాలి. చేయించగలిగితే వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ రియాలిటీ కంపెనీ ఇంటర్నేషనల్ ట్రిప్ కు తీసుకెళ్దామని డిసైడ్ అయింది. ఇంటర్నేషనల్ ట్రిప్ మనం తీసుకెళ్ళాలి. జనరల్ గా హెచ్ఐజి ప్రాజెక్టు, హైవే బేసింగ్ ప్రాజెక్టు, కమర్షియల్ నేషనల్ హైవే కాంట్రాక్ట్ ఉంది. సో అటువంటి ప్రాజెక్ట్ లో ఆఫర్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో పెట్టిన ఆఫరే ఈ యొక్క రాంతి బ్లిస్ లో పెట్టిన ఇంటర్నేషనల్ ట్రిప్ ఆఫర్. సో ఈ ఆపర్చునిటీని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని మన అందరం సక్సెస్ అయ్యి ముందుకెళ్ళాలి. సో ముందుకెళ్ళాలంటే ముందు మనకు కావాల్సింది ఇన్వెస్టర్ యొక్క పర్స్ తెలియాలి. పర్స్ అంటే ఆ 3 పాయింట్స్, ఆయన దగ్గర పెట్టుబడి ఎంత ఉంది, 2 ఆయన ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతాడు, ఆయనకి ఎంత పొటెన్షియల్ ఉంది, ఆయనకు ఏ ప్రాజెక్ట్ చూడాలో మీరు డిసైడ్ చేయాలి విత్ యువర్ లీడర్ సపోర్ట్. ఓకే, సో ఈ రోజు మన మీటింగ్ లో చాలా మంది కూడా మీటింగ్ లో చాలా మంది కూడా టీమ్స్ వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. సో టాప్ 3 టీమ్స్, సో టాప్ 3 టీమ్స్ లో మనం రికగ్నైజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ప్రతిసారి మనం కొత్తగా అలవాటు చేసాం కదా. సో ఎవరైతే ఎక్కువ మందిని ఇన్వైట్ చేశారో, ఎవరైతే ఎక్కువ మందిని మీటింగ్ కి తీసుకొస్తున్నారో టాప్ 3 టీమ్స్ కి మనం ఒక చిన్న రికగ్నైజ్ చేయాలని ఫిక్స్ అయ్యాము. సో ఆ క్రమంలో లాస్ట్ వీక్ సెకండ్ ప్రైజ్ తీసుకొని ఈ వీక్ టాప్ లో నిలవాలని ఛాలెంజ్ గా పనిచేసిన జీనియస్ టీమ్ ని మనం స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము. అండ్ లక్ష్మీ మేడం ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. జీనియస్ టీమ్ మొత్తం అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. జీనియస్ టీమ్ మిస్టర్ సార్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. ఈ రోజు టాప్ లో నిలిచింది, లాస్ట్ వీక్ సెకండ్ లో నిలిచింది. ఈ రోజు పట్టుదలతో 100% ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో వర్షాన్ని కూడా లెక్క లేకుండా టాప్ లో నిలిచి ఈ రోజు జీనియస్ టీమ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. సార్ కొంచెం ముందుకు రండి సార్. మన సార్ కి చిన్న గిఫ్ట్ ను ప్రజెంట్ చేయాల్సిందిగా సినిమా వండర్ఫుల్ వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ వావ్
జీలోస్ అనిపించుకున్నారు మొత్తానికి. జీలోస్ నిజంగా వండర్ఫుల్ సార్. జీలోస్ టీం ఉద్దేశించి స్పందించాలని ఒక నిమిషం మాట్లాడాల్సింది కోరుకుంటాం. Thank you very much, sir. This honor is not for me. Actually, this is great goes to all my team. Just I gave only one word last week because of we are lag behind second because of you are not attended. So I pay thanks to everyone. అందరు కలిసి వచ్చారండి. వర్షం వస్తా ఉంటే కార్ తీసుకొని వచ్చారు. కార్ మీద బాగా మాట్లాడుకొని నాకు వచ్చాను. I am very much thankful to all of my team members. So give me support like this only in sales also. I will also support all of you.